హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లల ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి ఏంటి మీద మీదకొస్తున్నావు అంటూ ప్రేమని ఏడిపిస్తూ ఉంటాడు ధీరజ్. ఏడిపిస్తూ ఉంటే పట్టపగలే సరసాలు ఆపుతారా అంటూ మన నర్మద వచ్చి అది కాదులే వదిన అంటూ వస్తాడు. మాకు తెలుసయ్యా పెళ్ళయ్యింది అంటే మీ రొమాన్స్ ఏంటో చూద్దాం అంటే ఏంటిది అసలు ఇలా రా ప్రేమ నీతో మాట మాట్లాడాలి అని అనేసరికి ఏంటక్క ఏమైంది? ఏం లేదు ప్రేమ రాత్ర రకమైన పాలు తాగితే ఒక రకంగా అనిపించింది. ఇది ఆ సుక్కు అంట మన వల్లిని చందుబావ కోసం చేసిందంట వాళ్ళు సంతోషంగా ఉండడానికి. కానీ అక్కడ చేసిన విషయం ఏంటంటే తెలిసిన విషయం ఏంటంటే అది చందుబావ సరిగ్గా చూసుకోవట్లేదనంట మందు కలిపిందంట. అందుకని అవునా? మరి చందుబావ అంటున్నారు మరి కడుపుతో ఉన్నప్పుడు అలాంటివి ఏమీ ఉండకూడదు కదా అక్క అంటే అసలు హాస్పిటల్కి వెళ్ళాం కదా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ స్కానింగ్ రిపోర్ట్ల మీద తన పేరుందా? లేదక్క ఇలా పట్టుకురా ప్రేమ అని అనేసరికి లేదు చూస్తే అక్కడ అందులో ఏమీ ఉండదు. వెతుకుతున్నా కూడా ఎక్కడ కనపడదు. ఇదేంటక్క ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఈ లోపల సుక్కు తీసేయడం అది వాళ్ళకి దొరకకుండా జరిగిపోతుంది. ఎలా అక్క మరి నాకెందుకో డౌట్గా ఉంది ప్రేమ, నాకెందుకో చాలా డౌట్గా ఉంది. ఎందుకో ఇవన్నీ చూస్తుంటే మామూలుగా అయితే హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు కదా వదిన. అవును ధీరజ్, ఇవన్నీ నాకెందుకో ఫేక్ కడుపు కావాలని చేశారేమో అనిపిస్తుంది. నేను ఏం చేయాలో అర్థం ఎందుకు వదిన దీనికింత ఎందుకు, హాస్పిటల్ తీసుకెళ్ళండి, వేరే హాస్పిటల్కి చెకప్ చేయించండి అని అనేసరికి సరే అయితే ప్రేమ మంచిగా చెప్పావు ధీరజ్. ప్రేమ రేపు సాయంత్రం మనం నర్మదని మనం వల్లి అక్కని తీసుకెళ్తున్నాం, ఈ విషయం ఎవరికి తెలియకూడదు సరేనా? సరే అక్క అంటూ వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ అంటుంది. అది విన్న మన వల్లిని సుక్కు చాలా టెన్షన్ పడిపోతూ అమ్మ దగ్గరికి వెళదాం పదా అంటుండే. ఈ లోపల మన సాగర్ ఒక్కడే కూర్చుంటాడు. ఎరా పెద్ద నడిపోడా ఏంట్రా అంటే ఒరే నీ సంగతి ఏదో నువ్వు చూసుకోరా. ఏంటి రే నా మీద కోపమా? అవునరా నీకు నా మీద అసూయ, నీకు కావాలనే అసూయరా నా మీద నీకు, ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానని నీకు అసూయరా. రే నడిపోడా అలా అంటావేంట్రా? నాకు అసూయ? నువ్వు నర్మద వదిన్ని ప్రేమించావని తెలిసిన తర్వాత నేను ఎంత గొడవైనా సరే నీకు పెళ్ళి జరగాలని చెప్పి నర్మద వదితో గుళ్ళో పెళ్లి చేస్తే నాన్న నన్ను ఇంట్లోకి రానివ్వడని తెలిసినా కూడా నీ కోసం నేను అల్లే ఆలోచించి అది తెలిసిన నాన్న నన్ను బయటికి గెంటేసినప్పుడు నేను పడ్డ యాతన అదిరా నా సెల్ఫిష్, అదేనా స్వార్థం? నేను ఎప్పుడు అలా లేనురా అని అనేసరికి అంటుంది. ఏమైనా సరేరా నువ్వు చేసింది నీకు నేను చూసి కుళ్ళిరా. అవునరా నిన్ను చూసే కదా. అవునరా ఎలాగైనా సరే నీ 5,00,000 నీ మొహాన్ని కొట్టే వెళ్తానురా, వితిన్ 2 days 3 daysలో వెళ్తానురా అంటే ఒరే నడిపోడా అలా మాట్లాడతావేంట్రా? అవునరా నేను ఇలాగే మాట్లాడతాను అంటూ ఉంటుంది. ఈ లోపల మన భాగ్యం ఇడ్లీ బాబాయ్ ఇద్దరు కలిపి ఇడ్లీలు అమ్ముతూ ఉంటారు. ఈ లోపల ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వల్లి ఫోన్ తీయదు, కరెక్ట్గా ఎదురుగుండా నిలబడుతుంది. అవునా నువ్వు అందుకో ఫోన్ తీయట్లేదు ఏంటో, ఫోన్ తీయట్లేదు నా కూతురు అమ్మడో అనుకుంటున్నానమ్మా. అవును చేద్దు కానీ పాకం ఏంటి నీ నచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు నాకు కడుపు అని చేసావు, కడుపు అబద్ధమని నర్మదకి డౌట్ వచ్చేసింది. ఇప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానంటున్నారు, ఏం చెప్తావు చెప్పు? అరిసెల పాకం కింద దీన్ని తీసుకొచ్చావు నాకు అంట కట్టావు ఏంటిది అంటూ వాళ్ళ కూతురు నా భాగ్యాన్ని తెగ తిడుతూ ఉంటుంది. ఒల్లి తెగ తిట్టేస్తుంది. తిట్టినా కూడా సిగ్గు లేకుండా అలాగే ఉంటుంది భాగ్యం. ఇంకేం మాట్లాడాలో తెలియక ఓ పని చేస్తాను, సాయంత్రం కదా, సాయంత్రంలోగా నర్మదని ఇంట్లోంచి బయటికి గెంటైపోతే చూడు ఎలా అమ్మా, ఏదోటి చేస్తానని చెప్తున్నాను కదా నేను అంటూ ప్లాన్ల మీద ప్లాన్ వేస్తుంది. కానీ ఏం చేస్తుందో ఏంటో మట్టుకి తెలియదండి. పాపం నర్మదని బయటికి గెంటేయాలని చూస్తుంది. ఈ సుక్కు కూడా ఏం చేయాలన్నది చూస్తుంది. మరి ఏం జరుగుద్దో చూడాలి. తీసుకొచ్చేసరికి అందరూ కూర్చుంటారు. అలా ఉండేసరికి ఏంటమ్ముడు అలా ఉండకమ్ముడు, నేను ఏదో చూస్తానన్నాను కదా. సాయంత్రం కల్లా నర్మద ఇంట్లో ఉండదు. నువ్వు చేసే పనులు ఎలా ఉన్నా కానీ మా ఆయన ఈసారి నన్ను వదిలేడు, బయటికి మెడపెట్టి గెంటేస్తాడు, అది అర్థమవుతుంది అమ్మ నీకు అంటూ తిడుతూ ఉంటుంది వల్లి. ఎంత తిట్టినా కూడా భాగ్యం అలాగే చూస్తుంది. నేను ఎప్పుడో చెప్పాను అమ్ముడు ఈ సుక్కు మీ అమ్మ కన్నా తింగరదని చెప్పాను, అయినా సరే వినకుండా మీ అమ్మ దీన్ని పంపించింది. నాకు తెలుసు ఇలాంటివి జరుగుతాయని. ఎందుకు భాగ్యం మా ఇడ్లీయో భాగ్యం, ఎందుకు భాగ్యం నా ఇడ్లీ ఇరిగిపోయేటట్టుందే, నా కూతురి జీవితం నాశనం అయిపోయేటట్టుందే అంటూ ఉంటాడు. ఈ లోపల మన
ధీరజ్ కారు తీసేసుకుని వాళ్ళ అమ్మ కోసం వస్తాడు. అమ్మ 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 అంటే, ఏంట్రా ఏంటి నాతోటేముంది, అంతా మీ ఇష్టాలే కదా అంటే, అది కాదమ్మా నువ్వు ఒక్కసారి రామ్మ, మా అమ్మవు కదా, మా మంచి అమ్మవు కదా అంటూ వాళ్ళ అమ్మని సవర్ చేస్తాడు. అమ్మ నేను కారు కొన్నాను అంటాడు. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్లో కారు ఏం చేస్తాడు, అసలు నర్మదని బయటికి గెంటేస్తానన్న భాగ్యం పరిస్థితి ఏంటి, అసలు మనం ఏం చేస్తాడు, రేపొద్దున ఏం జరుగుద్ది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.